హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ప్రిలిమ్స్ మనకి మెయిన్స్ ఎగ్జామ్స్ అనేవి జూలై 28న కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ అయితే మెయిన్స్ ఎగ్జామ్కి మనకి ఏమిస్తారంటే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఒక ఆప్షన్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. అప్పుడు మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏది ఇవ్వాలనేది అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు మీకు ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఏది మంచి పోస్టు, ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఎలా ఉంటాయి అనేది 1 by 1 మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటాను. ఇప్పటి వరకు నేను డిప్యూటీ తహసీల్దార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు మనం ఏం చేద్దామంటే మున్సిపల్ కమిషనర్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మనకి ఇక్కడ చూసినట్లయితే మున్సిపల్ కమిషన్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ మున్సిపల్ కమిషనర్ ఏజ్ అనేది 18 to 42 ఇయర్స్ ఉంటుంది. శాలరీ చూసినట్లయితే 45,830 రూపాయల నుండి 1,30,580 రూపాయల వరకు వస్తుంది. మల్టీ జోన్లో మనం వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే గ్రాండ్ టోటల్ ఇది అందరికీ తెలిసిందే. ఇది మనం గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఇచ్చిన నోటిఫికేషన్ ఇది. సో ఇది అందరికీ తెలుసు. అయితే దీని యొక్క విధులు ఎలా ఉంటాయి, దీనిలో స్ట్రాంగ్ మనకి పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి, ఈ పోస్ట్ ఆప్ చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మున్సిపల్ కమిషనర్ అనేది మనకి గ్రూప్ 2 ద్వారా రిక్రూట్మెంట్ చేసే పోస్టు. ఇందులో గ్రూప్ 1 ద్వారా కూడా రిక్రూట్మెంట్ చేసే పోస్ట్ ఒకటి ఉంటుంది. అది ఏంటనేది కూడా చెప్తాను. ఫస్ట్ మీరు ఈ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఎలా జాయిన్ అవుతారంటే మీరు సింపుల్గా నేను మున్సిపల్ కమిషనర్ నేను ఏమంటానంటే ఎంసీ అంటాను. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3గా మీరు జాయిన్ అవుతారండి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3గా జాయిన్ అయితే మీకు ప్రమోషన్స్ ఎలా వస్తాయనేది ఫస్ట్ నేను చెప్తాను చూడండి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 నుండి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2కి వెళ్తారండి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1కి, అదేవిధంగా స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్, సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్, రీజనల్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్, కమిషనర్ ఇలాగ మనకి ప్రమోషన్స్ ఉంటాయండి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 1, స్పెషల్ గ్రేడ్ ఎంసీ, నెక్స్ట్ సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్, రీజనల్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్, కమిషనర్. ఇది మనకి ఏంటంటే ప్రమోషన్ ఆర్డర్ అండి. అయితే మనకి గ్రూప్ 2 ద్వారా మీకు ఫిల్ చేసే పోస్ట్ ఏంటంటే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3. అదే గ్రూప్ 1 రాసిన వాళ్ళు మున్సిపల్ గ్రేడ్ 2 అనేది డైరెక్ట్గా వాళ్ళు గ్రూప్ 1లో ఉంటుంది. గ్రూప్ 2 మీకు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఉంటుంది. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3గా జాయిన్ అయితే మీకు ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుందంటే 45 days ట్రైనింగ్ ఉంటుందండి మీకు. అయితే ఈ 45 days ట్రైనింగ్ అనేది మీరు జాబ్లో జాయిన్ అయిన వెంటనే మీకు ట్రైనింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. ఎందుకు అంటే మీకు ఈ 2 yearsలో ఎప్పుడైనా మీకు 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ 2 yearsలో మీకు ఎప్పుడైనా మీరు ఆ 45 days డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ ఉంటుందండి. 45 days ట్రైనింగ్ ఎక్కడంటే హెచ్ఆర్డి డిపార్ట్మెంట్లో మీకు ట్రైనింగ్ అవుతుందండి. అది ప్రజెంట్ ఎక్కడంటే బాపట్లలో ఉంది. మ్యాక్సిమం మీకు అక్కడే ఉంటుంది. అయితే మీకు 45 days ట్రైనింగ్లో మీరు ఏంటంటే 2 డిపార్ట్మెంట్ టెస్టులు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు 2 years అనేది ప్రొబేషన్ పీరియడ్. అయితే మీకు ఇక్కడ శాలరీ ఎంత వస్తుంది అంటే మీకు స్టార్టింగ్ నుండే మీకు చెప్పాను 48,000 నుండి 1,30,000 వరకు మీకు శాలరీ అయితే వస్తుంది. ఇక దీని యొక్క విధులు ఎలా ఉంటాయని చూసినట్లయితే మీకు మున్సిపల్ కమిషనర్ కింద మనకి ఎన్ని సెక్షన్లు ఉంటాయంటే 7 సెక్షన్లు ఉంటాయండి. అది ఏంటంటే ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ సెక్షను, నెక్స్ట్ రెవెన్యూ సెక్షను, పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషను, క్లీనింగ్, నెక్స్ట్ క్లీనింగ్ ప్రాసెస్, అదేవిధంగా అకౌంట్స్, ఇంజనీరింగ్, నెక్స్ట్ టౌన్ ప్లానింగ్, శానిటైజేషను, అర్బన్ పావర్టీ సెక్షను. ఇలాగ మీకు డిఫరెంట్ 7-8 రకాలైన సెక్షన్స్ ఉంటాయి మీ కింద. వీటన్నిటికి కూడా మీరే హెడ్ అండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో మీరు ఏం చేస్తారంటే అంటే ఆ అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో జనాభా గురించి కానీ ఎలక్షన్స్ గురించి కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా ఈ సెక్షన్ చూసుకుంటుందండి. తర్వాత రెవెన్యూ అన్నాను. రెవెన్యూ అంటే మీకు రెవెన్యూ సెక్షన్లో ఏముంటుందంటే భవనాలు, ఆస్తులు, అటు యొక్క ట్యాక్సెస్ గురించి కానీ అవన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకుంటుందండి. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అండ్ శానిటైజేషన్ చూసినట్లయితే అది క్లీనింగ్ ప్రాసెస్ గురించి చూసుకుంటుంది. అదేవిధంగా అకౌంట్స్ చూసినట్లయితే ఆ మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తారంటే ఆ బడ్జెట్ ఏంటంటే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అనేది మనకి అకౌంట్స్లో ఈ మున్సిపల్
కమిషనర్ కింద ఉన్న ఒక సెక్షన్లో చూసుకుంటారు ఇది. అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్ ఏం చేస్తుంది అంటే అది ఏదైనా బ్రిడ్జిల కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే రోడ్ల కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ ఇంజనీరింగ్ సెక్షన్ చూసుకుంటుందండి. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ శానిటైజేషన్ అంటే మీకు ల్యాండ్ ఇష్యూస్ కానీ అది లేకపోతే ఈ కొంత ల్యాండ్ అనేది ఈ మున్సిపల్ కిందకు వస్తుంది లేకపోతే నెక్స్ట్ మున్సిపల్ దీనిలోకి వస్తుంది, అలాగా ల్యాండ్ సెటిల్మెంట్లు అలాంటివన్నీ ఎందులోకి వస్తుంది అంటే టౌన్ ప్లానింగ్ శానిటైజేషన్లోకి వస్తాయండి. అదేవిధంగా అర్బన్ పావర్టీ సెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేదలకి ఇప్పుడు స్కీమ్స్ కానీ లేకపోతే కనీస సదుపాయాలు పథకాలు ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఈ అర్బన్ పావర్టీ సెక్షన్ ద్వారా అందరికీ ఇవి అందుబాటులో ఉంటాయి. అయితే ఈ సెక్షన్కి అన్నింటికి ఎవరు హెడ్గా ఉంటారంటే మున్సిపల్ కమిషనర్ అనే వాళ్ళు హెడ్గా ఉంటారండి. అదేవిధంగా నెక్స్ట్ మేయరు కార్పొరేటర్ అలా ఉంటారు కదండి, వీళ్ళు ఎలక్షన్స్లో కానీ ఎగ్జిక్యూటివ్స్లో కానీ లేదా లెజిస్లేటివ్లో కూడా వీళ్ళు ఏంటంటే వర్క్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మున్సిపల్ కమిషనర్కి ఎలా ఉంటుందంటే వర్క్ లోడ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. అదేవిధంగా ప్రజల్లో వీళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా ప్రజల సేవలోనే ఎక్కువ ఉంటారు కాబట్టి వర్క్ ప్రెజర్ ఉంటుంది. ఆ కాన్ఫిడెంట్ అనేది మీరు ఫ్రీగా అదే కాన్ఫిడెంట్గా మీరు చేయగలుగుతామంటే ఈ పోస్ట్ చూస్ చేసుకోవడం చాలా మంచిదండి. దీని యొక్క ప్రమోషన్ చూసారు కదండి, మీకు డైరెక్ట్గా మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తే మున్సిపల్ గ్రేడ్ 3 నుండి స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం ఎడిషనల్ డైరెక్టర్ వరకు మీరు ప్రమోట్ అవ్వచ్చండి. ఇది ఓవరాల్గా మున్సిపల్ కమిషనర్ గురించి అండి. అదేవిధంగా చూసినట్లయితే మనకు పంచాయతీతో మున్సిపాలిటీస్ ఉన్నాయి కదండి. మనకి మున్సిపాలిటీలు ఎలాగ డివైడ్ అయ్యాయి అంటే పంచాయతీ మున్సిపాలిటీస్ ఎలా డివైడ్ అయ్యాయి అంటే బేస్డ్ ఆన్ ద జనాభా, అంటే జనాభా బట్టి మనకి ఈ మున్సిపాలిటీ మున్సిపాలిటీ పరిధి అంటారు కదండి, అలాగా మున్సిపాలిటీస్ డివైడ్ అయ్యాయి. అయితే ఈ పోస్ట్ ఆఫ్ చేసుకోవడం వల్ల మంచి లైఫ్ ఉంటుందండి. ఎందుకు అంటే మనకి ప్రజల్లో ఉంటారు. శాలరీస్ చూసినట్లయితే మీకు చెప్పాను 48,000 బేసిక్ శాలరీ వస్తుంది. ఓవరాల్గా మీకు ఫుల్ శాలరీ ఫైనల్లో మీరు రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేసరికి 1,30,000 ఉంటుందంట. 1,30,000 బేసిక్ శాలరీ. అదే మీకు అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని మీకు ఏముంటుంది, అది చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఈ జాబ్ అనేది మంచి పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర మీ కింద 7-8 సెక్షన్లు మీ దగ్గర ఉంటాయండి. సో వీటన్నిటికి మీరే అధిపతి కాబట్టి మీరు ఒక అథారిటీ కలిగి ఉంటారు. సో ఈ పోస్ట్ ఆఫ్ చేసుకోవడం వల్ల మీరు ఏం చేయొచ్చు అంటే ప్రజల్లో గుర్తింపు కూడా వస్తుంది, ప్రజలకు సేవ చేయొచ్చు. ఈ విధంగా ఈ పోస్ట్ అనేది మున్సిపల్ కమిషనర్ ఉంటుందండి. నెక్స్ట్ మనం మరొక పోస్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే ప్రజల్లో ఉండాలి, సేవలు చేయాలి అనేది ఇదంతా నగరాల్లో ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ కానీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ అన్నిటికీ ఏ ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే మీకు టౌన్స్లో అయితే అన్ని స్పోర్ట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చుకోవచ్చు పిల్లలకి, కాబట్టి మీరు మంచిగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో ఈ విధంగా పోస్ట్ ఆఫ్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.